అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగింపు అనేది వేగంగా పుంజుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రతిపక్షం అటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఈయన సంబంధించినటువంటి నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు ఒకటే విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే బిగిస్తారో ఒక తక్షణమే పగలగొట్టండి అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగింపుని మరింత వేగం పుంజుకోవడం జరిగింది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీగా తక్షణం ఏదైతే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉన్నాయో తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాకి చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇవాళ స్పీడ్ మీటర్ సంబంధించినటువంటి మీటర్లు దాదాపు అదానితోనూ అదేవిధంగా షిరిడి సాయి సంస్థతో ఒప్పందం చేసుకుని ఒక మీటర్ సంబంధించి 13,000 రూపాయలు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారి నెత్తిన ఇవాళ వేయడం జరుగుతుంది. అది కూడా 96 నెలలకు సంబంధించి వాయిదా పద్ధతిలో చెల్లించాలని చెప్పి ఒక పక్క ఆ వైపున చెప్పడం జరుగుతుంది. మనకి ఈ యొక్క ప్రీపెయిడ్ సంబంధించినటువంటి ఈ మీటర్ సంబంధించి అయితే కరెంటు సంబంధించి అయితే బిల్లు అయిపోయిన వెంటనే అది ఆటోమేటిక్ గా ఆ యొక్క పవర్ కట్ కావడం జరుగుతుంది. ఆ పవర్ కట్ కావడం వల్ల సామాన్య ప్రజలకు అర్థం కాక తికమక పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదే సందర్భంగా గుజరాత్ లోని NCTPC నుంచి దాదాపు ₹1 సంబంధించి 49 పైసలు సంబంధించి అక్కడ ఫర్ యూనిట్ తీసుకొచ్చి అదే పది ఆంధ్రప్రదేశ్ లో ₹2.49 ఇక్కడ యూనిట్ ని విక్రయిస్తున్నారంటే దాదాపు 1,45,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనపు భారం ప్రజలపైన పడుతుందని చెప్పి మేము ఇవాళ దీనికి వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి హామీని ఇవాళ అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూటమి ఒక్క పైసా కూడా పెంచాం. వైసీపీ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు మొత్తం కూడా మేము తగ్గిస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ నోట్లో బెల్లం పెట్టుకున్నావా అని చెప్పి సందర్భంగా మేము సిపిఐ నాయకులు ప్రశ్నిస్తాం. ఎందుకంటే సర్దుబాటు ఛార్జీలకు సంబంధించి ట్రూ ఆఫ్ ఛార్జీలకు సంబంధించి దాదాపు 17,800 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలపైన భారాలు పడుతున్నాయి. మీరు ఏం చేస్తున్నారు? గతంలో పెంచమని చెప్పారు కాబట్టి ఈ యొక్క 17,800 కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. కాబట్టి లేని పక్షంలో దశల వారీగా పోరాటాలు కూడా మాత్రం వెనకాడమని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులను రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిపిఐ పట్టణ కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.